ఓం శాంతి 11/5/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, పిల్లలైన మిమ్ములను తమ సమానం మహిమా యోగ్యులుగా చేసేందుకు బాబా వచ్చారు. బాబాకు ఏ మహిమ ఉందో దానిని ఇప్పుడు మీరు ధారణ చేస్తారు. ప్రశ్న: భక్తి మార్గంలో ప్రియతముడైన పరమాత్మ ఎవరో పూర్తిగా తెలియకపోయినా ఏ శబ్దాన్ని చాలా ప్రేమగా అంటూ స్మృతి చేస్తారు? జవాబు: ఓ ప్రియతమా, మీరు ఎప్పుడు వస్తారో అప్పుడు మేము కేవలం మిమ్ములను మాత్రమే స్మృతి చేస్తాము. అందరి నుండి బుద్ధి యోగాన్ని తొలగించి మీతోనే జోడిస్తాము అని చాలా ప్రేమగా తండ్రితో చెప్తారు, స్మృతి చేస్తారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, పిల్లలారా, నేను వచ్చాను కనుక ఆత్మాభిమానులుగా అవ్వండి. ప్రేమతో తండ్రిని స్మృతి చేయడం మీ మొదటి కర్తవ్యం. ఎందుకంటే ఆత్మకు తండ్రి శివబాబా కనుక. ఓం శాంతి. మధురాతి మధురమైన జీవాత్మలకు పరంపిత పరమాత్మ కూర్చొని అర్థం చేస్తున్నారు బ్రహ్మబాబా శరీరము ద్వారా. నేను సాధారణ వృద్ధ తనువులో వస్తాను. వచ్చి చాలామంది పిల్లలను చదివిస్తాను. బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణ పిల్లలకు మాత్రమే అర్థం చేయిస్తాను. నోటి ద్వారానే అర్థం చేయిస్తారు. అయితే ఎవరికి అర్థం చేయిస్తారు? వారు చెప్తారు, పిల్లలారా, మీరు నన్ను భక్తి మార్గంలో ఓ పతిత పావన అని పిలుస్తూ వచ్చారు. ముఖ్యంగా భారతదేశంలోని వారు మరియు ప్రపంచంలోని వారందరూ పిలుస్తారు. భారతదేశమే పావనంగా ఉండేది. మిగిలిన వారంతా శాంతిధామంలో ఉండేవారు. సత్య త్రేతాయుగాలు అని వేటిని అంటారో, ద్వాపర కలియుగాలు అని వేటిని అంటారో పిల్లలు స్మృతిలో ఉంచుకోవాలి. అందులో ఎవరెవరు రాజ్యం చేసేవారు, ఈ పూర్తి జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది. తండ్రికి ఎలాగైతే రచన ఆది మధ్య అంత్యాల జ్ఞానం ఉందో అలా మీ బుద్ధిలో కూడా ఉంది. తండ్రి ఏ జ్ఞానాన్ని ఇస్తారో అది పిల్లలకు కూడా తప్పకుండా ఉండాలి. తండ్రి వచ్చి పిల్లలను తన సమానంగా చేస్తారు. తండ్రికి ఎంత మహిమ ఉందో పిల్లలకు కూడా అంత మహిమ ఉంది. తండ్రి పిల్లలను తనకంటే అధిక మహిమ యోగ్యులుగా తయారు చేశారు. సదా వీరి ద్వారా శివబాబాయే నేర్పిస్తారు అని భావించండి. బ్రహ్మ ద్వారా ఆత్మయే ఇతరులతో మాట్లాడుతుంది. కానీ మనుషులు దేహ అభిమానులుగా ఉన్నందున ఫలానా వారు చదివిస్తున్నారు అని భావిస్తారు. వాస్తవానికి ఆత్మనే అంతా చేస్తుంది. ఆత్మయే పాత్రను అభినయిస్తుంది. ఆత్మ అభిమానిగా అవ్వాలి. క్షణక్షణము స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఎప్పటి వరకు స్వయాన్ని ఆత్మగా భావించరో అంతవరకు తండ్రిని కూడా స్మృతి చెయ్యలేరు, మర్చిపోతారు. మీరు ఎవరి పిల్లలు అని మిమ్మల్ని అడిగినప్పుడు మేము శివబాబా పిల్లలమని అంటారు. విజిటర్స్ బుక్లో కూడా మీ తండ్రి ఎవరు అన్న ప్రశ్న వ్రాయబడి ఉంది. అప్పుడు వారు వెంటనే దేహము తండ్రి పేరు చెప్తారు. మంచిది. ఇప్పుడు ఆత్మ తండ్రి పేరు చెప్పండి అని అడిగినప్పుడు కొందరు కృష్ణుడి పేరు, కొందరు హనుమంతుడి పేరు ఇలా వ్రాస్తారు. అరే, మీరు లౌకిక తండ్రిని తెలుసుకున్నారు. ఏ తండ్రిని సదా దుఃఖంలో స్మృతి చేస్తారో ఆ పారలౌకిక తండ్రి గురించి తెలియదా? హే భగవంతుడా, దయ చూపండి అని కూడా అంటారు. ఓ భగవంతుడా, ఒక బిడ్డని ఇవ్వండి అని కూడా వేడుకుంటారు కదా. ఇప్పుడు తండ్రి పూర్తిగా సహజమైన విషయాన్ని తెలియజేస్తున్నారు. మీరు చాలా దేహ అభిమానంలో ఉంటారు కనుక తండ్రి ఇచ్చే వారసత్వ నశ పెరగడం లేదు. మీకు చాలా నశ పెరగాలి. భగవంతునితో కలిసేందుకే భక్తి కూడా చేస్తారు. యజ్ఞ తపాలు, దాన పుణ్యాలు మొదలైనవి చేయడం భక్తి. అందరూ ఒక్క భగవంతుడిని స్మృతి చేస్తారు. నేను మీ పతులకు పతిని, తండ్రులకు తండ్రిని అని బాబా చెప్తారు. తండ్రులందరూ భగవంతుణ్ణి తప్పకుండా స్మృతి చేస్తారు. ఆత్మలే స్మృతి చేస్తాయి. భృకుటి మధ్యలో మెరుస్తున్న విచిత్ర నక్షత్రము అని కూడా అంటారు. కానీ దీని గురించి తెలుసుకోకుండానే అలాగే అనేస్తారు. రహస్యం గురించి కొంచెం కూడా తెలియదు. మీరు ఆత్మను గురించే తెలుసుకోనప్పుడు ఆత్మల తండ్రిని గురించి ఎలా తెలుసుకోగలరు?
భక్తి మార్గంలో సాక్షాత్కారాలు జరుగుతాయి. భక్తి మార్గంలో పూజ కొరకు పెద్ద పెద్ద శివలింగాలను ఉంచుతారు. ఎందుకంటే ఒకవేళ బిందు రూపాన్ని గురించి చెప్పినట్లయితే ఎవరు అర్థం చేసుకోలేరు. ఇది సూక్ష్మమైన విషయం. అఖండ జ్యోతి స్వరూపము అని చెప్పినట్టయితే ఎవరు అర్థం చేసుకోలేరు. అఖండ జ్యోతి స్వరూపము అని ఏ పరమాత్ముణ్ణి అంటారో వారి రూపం చాలా పెద్దది అని మనుషులు అంటారు. బ్రహ్మ సమాజం వారు జ్యోతిని పరమాత్మ అని అంటారు. పరంపిత పరమాత్మ ఒక బిందువు అని ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. కనుక తికమకపడి ఉన్నారు. బాబా ఎవరిని స్మృతి చేయాలి? వారు పెద్ద లింగమని విన్నాము, వారినే స్మృతి చేస్తూ వచ్చాము. ఇప్పుడు బిందువుని ఎలా స్మృతి చేయాలి అని పిల్లలు కూడా అడుగుతారు. అరే, ఆత్మలైన మీరు కూడా బిందువులే, తండ్రి కూడా బిందువే. ఆత్మను పిలుస్తారు. వారు తప్పకుండా ఇక్కడే వచ్చి కూర్చుంటారు. భక్తి మార్గంలో కూడా ఏ సాక్షాత్కారాలు మొదలైనవి జరుగుతాయో అవన్నీ భక్తికి సంబంధించినవే. భక్తి కూడా ఒక్కరినే చెయ్యరు, అనేక మందిని భగవంతులుగా చేసేశారు. భక్తి చేసే భక్తులను భగవంతుడు అని ఎలా అంటారు? ఒకవేళ పరమాత్మ సర్వవ్యాపి అయినట్లయితే మరి ఎవరిని భక్తి చేయాలి? అందులో కూడా అనేక రకాలైన భక్తి చేస్తూ ఉంటారు. బాబా చెప్తారు, పిల్లలారా, మేము ఇంకా అనేక సంవత్సరాలు జీవిస్తాము అని భావించకండి. ఇప్పుడు సమయం చాలా సమీపానికి వస్తోంది. బాబా బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తారు అని నిశ్చయం ఉంచుకోవాలి. తండ్రి స్వయంగా చెప్తారు, నేను ఇతడి ద్వారా మీకు సృష్టి ఆది మధ్యాంత్యాల రహస్యాన్ని తెలియజేస్తాను. బ్రహ్మ ద్వారా స్థాపన అని కూడా గాయనం చేస్తారు. క్రొత్త ప్రపంచాన్ని విష్ణుపురం అని అంటారు అని తెలియదు. అనగా విష్ణువు 2 రూపాలు, రాజ్యం చేసేవారు అని వారికి తెలియదు. లక్ష్మీనారాయణలను కలిపి విష్ణువు అంటున్నారు అని. ఈ బ్రహ్మ సరస్వతులే మరలా విష్ణువు 2 రూపాలైన లక్ష్మీనారాయణలుగా పాలన చేస్తారు అని మీకు తెలుసు. బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణుపురము అనగా స్వర్గ రాజ్యాన్ని పాలన చేస్తారు. తండ్రి జ్ఞానసాగరులు, మనుష్య సృష్టికి బీజరూపులు అని మీ బుద్ధిలో ఉండాలి. వారు ఈ డ్రామా ఆది మధ్యాంత్యాలను తెలిసిన వారు, వారే పతిత పావనులు. తండ్రి కర్తవ్యమే మీ కర్తవ్యం. మీరు కూడా పతితుల నుండి పావనంగా చేస్తారు. ప్రపంచంలో ఒక తండ్రికి 3 లేక 4 పిల్లలు ఉంటారు. అందులో ఒకరు చాలా ఉన్నత స్థానాన్ని పొందుతారు, ఒకరు పూర్తిగా క్రింద ఉంటాడు. ఇక్కడ మీరు పతితులను పావనంగా చేయమని మీకు తండ్రి ఒకే వృత్తిని నేర్పుతున్నారు. నన్ను స్మృతి చెయ్యండి అని శివబాబా చెప్తున్నారు అని, అప్పుడే పావనం అవుతారు అని. అందరికీ ఒకే లక్ష్యాన్ని ఇవ్వండి. భగవద్గీతలో కృష్ణ భగవాను వాచ్ అని తప్పుగా వ్రాశారు. భగవంతుడు నిరాకారుడు అని, పునర్జన్మ రహితుడు అని మీరు అర్థం చేయించాలి. ఇదే పెద్ద పొరపాటు. ఇప్పుడు పిల్లలైన మీరు కృష్ణపురానికి యజమానులుగా అవుతున్నారు. కొందరు రాజధానిలోకి వస్తారు, కొందరు ప్రజలలోకి వస్తారు. కృష్ణపురము అని అనబడుతుంది. ఎందుకంటే కృష్ణుడు అందరికీ చాలా ప్రియమైన వాడు. పిల్లలు ప్రియంగా ఉంటారు కదా, పిల్లలకు కూడా తల్లి తండ్రులపై ప్రేమ ఉంటుంది. తర్వాత ప్రేమ అంతా చెదిరిపోతుంది. ఇప్పుడు తండ్రి చెప్పారు, మీరు స్వయాన్ని శరీరము అని భావించకండి. క్షణ క్షణము స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. ఆత్మ అభిమానులుగా అవ్వండి. తండ్రి కూడా నిరాకారులే. ఇక్కడ మీకు అర్థం చేయించేందుకు శరీరాన్ని తీసుకోవాల్సి వస్తుంది. శరీరం లేకుండా అర్థం చేయించలేరు. మీకైతే మీ శరీరం ఉంది. బాబా అయితే శరీరాన్ని అప్పుగా తీసుకుంటారు. పోతే ఇందులో ప్రేరణ మొదలైన విషయాలు లేనే లేవు. తండ్రి స్వయంగా చెప్తారు, నేను ఈ శరీరాన్ని ధారణ చేసి పిల్లలను చదివిస్తాను. ఎందుకంటే ఇప్పుడు తమో ప్రధానమైన మీ ఆత్మను సతో ప్రధానంగా చేయాలి. పతిత పావన రండి అని కూడా పాడతారు, కానీ అర్థమేమీ తెలియదు. తండ్రి ఎలా వచ్చి పావనంగా చేస్తారు ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. సత్యుగంలో కేవలం మన చిన్న వృక్షం మాత్రమే ఉంటుంది. మీరు స్వర్గానికి వెళ్తారు. మిగిలిన ఖండాల నామరూపాలు కూడా మిగలవు.
భారతఖండమే స్వర్గంగా అవుతుంది. పరంపిత పరమాత్మయే వచ్చి స్వర్గ స్థాపన చేస్తారు. ఇప్పుడు ఇది నరకం. ప్రాచీన భారతఖండంలోనే దేవతల రాజ్యం ఉండేది. ఇప్పుడు అది లేదు. ఇక్కడ వారి మందిరాలు, చిత్రాలు ఉన్నాయి కనుక ఇది భారతదేశంలోని విషయమే. భారతదేశం స్వర్గంగా ఉండేది అని, లక్ష్మీనారాయణలు అధికారులుగా ఉండేవారు అని, వేరే ఖండం ఏది ఉండేది కాదు అని ఏ భారతీయుల బుద్ధిలోకి రాదు. ఇప్పుడైతే అనేక ధర్మాలు వచ్చేసాయి. భారతీయులు ధర్మభ్రష్టులు, కర్మభ్రష్టులుగా అయిపోయారు. కృష్ణుణ్ణి శ్యామసుందర్ అని అంటారు, కానీ దాని అర్థము తెలియదు. ఇతను బ్రహ్మ శ్యామ్గా ఉండేవాడు కదా, వికారాలతో నలుపుగా. కృష్ణుణ్ణి పాము కాటు వేసిన కారణంగా నల్లగా అయ్యాడు అని అసత్యాలు చెప్తారు. కృష్ణుడు సత్యుగ రాకుమారుడు ఎలా నల్లగా అయ్యాడో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. కృష్ణుడి తల్లి తండ్రులు కూడా ఇప్పుడు చదువుతున్నారు. తల్లి తండ్రుల కంటే ఉత్తముడిగా శ్రీకృష్ణుడు మహిమ చేయబడ్డాడు. తల్లి తండ్రుల పేరు ప్రసిద్ధంగా లేదు. లేకుంటే ఏ తల్లి తండ్రులకి ఇలాంటి బిడ్డ జన్మించారో ఆ తల్లి తండ్రులు కూడా ప్రియంగా ఉండాలి కదా, కానీ అలా లేదు. మహిమ అంతా రాధాకృష్ణులదే. తల్లి తండ్రులకు ఏ మహిమ లేదు. మీ బుద్ధిలో జ్ఞానం ఉంది. జ్ఞానము పగలు, భక్తి రాత్రి. అంధకారమయమైనటువంటి రాత్రిలో ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. ఇప్పుడు పిల్లలైనా మీకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇంట్లో ఉండండి, ఈ సర్వీస్ కూడా చేస్తూ ఉండండి. ఆ ఒక్క ప్రియతముడికి అర్ధకల్పం నుండి ప్రేయస్సులుగా ఉన్నారు అని ఇతరులకు అర్థం చేయించండి. భక్తి మార్గంలో కూడా అందరూ వారినే స్మృతి చేస్తారు కనుక అందరూ ప్రేయస్సులే కదా. కానీ వారికి ప్రియతముడి గురించి పూర్తిగా తెలియదు. ఓ ప్రియతమా, మీరు వచ్చినట్లయితే మేం కేవలం మిమ్ములనే స్మృతి చేస్తాము. అందరి నుండి బుద్ధి యోగాన్ని తొలగించి మీతోనే జోడిస్తాము అని చాలా ప్రేమగా స్మృతి చేస్తారు. అలా పాడేవారు కదా. కానీ తండ్రి నుండి తమకు ఏ వారసత్వం లభిస్తుందో ఎవ్వరికీ తెలియదు. మీరు ఆత్మ అభిమానులుగా అవ్వండి అని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. తండ్రిని స్మృతి చేయడం మీ మొదట కర్తవ్యం. కుమారుడు సదా తండ్రిని, కుమార్తె సదా తల్లిని స్మృతి చేస్తూ ఉంటారు. తోటివారు కదా. నేను తండ్రికి వారసునవుతాను అని మగపిల్లలు భావిస్తారు. ఆడపిల్లలు అలా అవ్వరు. నేను తండ్రి ఇంటి నుండి అత్తవారింటికి వెళ్ళాల్సి ఉంటుంది అని భావిస్తారు. ఇప్పుడు మీకు నిరాకార, సాకార తండ్రుల ఇల్లు ఉన్నాయి. ఓ పరంపిత పరమాత్మ, దయ చూపండి, దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇవ్వండి, మమ్ములను ముక్తులను చేయండి, మాకు మార్గదర్శకులుగా అవ్వండి అని కూడా పిలుస్తారు. కానీ దాని అర్థం పెద్ద పెద్ద విద్వాంసులు, ఆచార్యులకు కూడా తెలియదు. తండ్రి సర్వులకు ముక్తి దాత, వారే సర్వుల కళ్యాణకారులు. పోతే మిగిలిన వారు, వారి కళ్యాణమే వారు చేసుకోలేనప్పుడు, వారికి మంచే వారు చేసుకోలేనప్పుడు ఇతరుల కళ్యాణాన్ని మంచిని ఎలా చేయగలరు? నేను గుప్తంగా వస్తాను, ఖుదా దోస్త్ అని విన్నారు కదా. తండ్రి అంటున్నారు, ఇది కలియుగము సత్యుగముల మధ్య ఉన్న వంతెన. మీరు ఆ తీరానికి వెళ్ళాలి. ఇప్పుడు ఖుదా మీకు తండ్రే కాక స్నేహితుడు కూడా అయ్యారు. తల్లి, తండ్రి మరియు శిక్షకుని పాత్రను కూడా అభినయిస్తారు. ఇక్కడ మీకు సాక్షాత్కారాలు జరుగుతాయి కనుక ఇంద్రజాలము, ఇంద్రజాలము అని అంటారు. నవవిధ భక్తులకు, చాలా భక్తి చేసే వారికి కూడా సాక్షాత్కారాలు భక్తి మార్గంలో జరుగుతాయి. వారు చాలా తీవ్రమైన భక్తులు. దర్శనం ఇవ్వకుంటే మేము తల నరుక్కుంటాము అని అంటారు. అప్పుడు సాక్షాత్కారాలు జరుగుతాయి. వారిని నవధా భక్తులని అంటారు. ఇక్కడ నవధా భక్తి మాటే లేదు. ఇంట్లో కూర్చొని ఉన్న అనేక మందికి సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. దివ్య దృష్టిని కలిగించే తాళం చెవి నా వద్ద ఉంది. వినాశనాన్ని చూడు, నీ రాజ్యాన్ని చూడు అని అర్జునుడికి కూడా దివ్య దృష్టిని ఇచ్చాను కదా. ఇప్పుడు నన్ను ఒక్కరినే స్మృతి చేసినట్టయితే ఇలా అవుతావు. విష్ణువు ఎవరో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. స్వయంగా మందిరాలను నిర్మించే వారికి కూడా ఈ విషయం తెలియదు. విష్ణువు ద్వారా పాలన జరుగుతుంది. 4 భుజాల అర్థం 2 భుజాలు లక్ష్మివి, 2 భుజాలు నారాయణుడివి.
లక్ష్మీనారాయణులు విష్ణువు యొక్క 2 రూపాలు కానీ వారు ఈ విషయం అర్థం చేసుకోలేదు. శివబాబా, విష్ణువుల జ్ఞానం ఎవ్వరికీ లేదు. మొట్టమొదట బాబా ఆకర్షించేవారు. చాలామంది వచ్చేవారు ఈ యజ్ఞంకు. ప్రారంభంలో పూర్తి ఆంగణమంతా నిండిపోయేది. జడ్జి, మెజిస్ట్రేట్ మొదలైన వారంతా వచ్చేవారు. తర్వాత వికారాల గురించి జగడం ప్రారంభమైంది. పిల్లలు జన్మించకుంటే సృష్టి ఎలా నడుస్తుంది అని, ఇది సృష్టి వృద్ధి అయ్యే నియమము అని అడగడం ప్రారంభించారు. భగవాను వాచ కామ మహాశత్రువు, దానిపై విజయం పొందాలి అని గీతలోని మహావాక్యాన్ని మర్చిపోయారు. స్త్రీ పురుషులు ఇరువురు కలిసి జ్ఞానానికి వచ్చినట్టయితే వారికి జ్ఞానం బాగా ఇవ్వండి, ఒంటరిగా వచ్చినట్లయితే ఇవ్వకండి అని బాబాకు చెప్పేవారు. ఇప్పుడు ఇరువురు వచ్చినప్పుడు ఇవ్వాలి కదా. ఇరువురు కలిసి ఇచ్చినా కొందరు జ్ఞానాన్ని తీసుకుంటారు, కొందరు తీసుకోరు. భాగ్యంలో లేకుంటే ఏం చేయగలము? ఒకరు హంసగా, ఒకరు కొంగగా అవుతారు. ఒకరు జ్ఞాని, ఇంకొకరు అజ్ఞాని. ఇక్కడ బ్రాహ్మణులైన మీరు దేవతల కంటే ఉత్తములు. మేమీశ్వరీయ సంతానము, శివబాబా సంతానమని మీకు తెలుసు. అక్కడ స్వర్గంలో మీకు ఈ జ్ఞానం ఉండదు. అలాగే నిరాకార ప్రపంచం ముక్తిధామంలో ఉన్నప్పుడు కూడా ఈ జ్ఞానం ఉండదు. ఈ జ్ఞానము శరీరంతో పాటు సమాప్తమైపోతుంది. ఇప్పుడు మీకు జ్ఞానం ఉంది, స్వయం బాబాయే చదివిస్తున్నారు అని మీకు తెలుసు. ఇప్పుడు ఈ ఆట పూర్తి అవుతుంది. పాత్రధారులందరూ ఇక్కడ హాజరుగా ఉన్నారు. బాబా కూడా వచ్చారు. ఇంకా మిగిలి ఉన్న ఆత్మలు పరంధామంలో అవి కూడా వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే అందరూ వస్తారో అప్పుడే వినాశనం అవుతుంది. తర్వాత బాబా అందరినీ జతలో పైకి తీసుకెళ్తారు. అందరూ వెళ్ళాల్సిందే. ఈ పతిత ప్రపంచం వినాశనము అవ్వనున్నది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, పతితులను పావనంగా చేయు బాబా వృత్తి కర్తవ్యం ఏదైతే ఉందో అదే వ్యాపారం మీరు చేయాలి. బాబాను స్మృతి చేయండి, పావనంగా అవ్వండి అనే లక్ష్యాన్ని అందరికీ ఇవ్వాలి. సెకండ్ పాయింట్, ఈ బ్రాహ్మణ జీవితము దేవతల కంటే ఉత్తమమైన జీవితము అనే నశలో ఉండాలి. బుద్ధి యోగాన్ని ఇతరుల నుండి తొలగించి ఒక్క ప్రియతముడి స్మృతి మాత్రమే చేయాలి. వరదానము, త్యాగము మరియు స్నేహ శక్తి ద్వారా సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునే, ఒకటి త్యాగము, రెండవది స్నేహము ద్వారా వారిని స్నేహి సహయోగి భవ అంటారు. ప్రారంభంలో జ్ఞానం యొక్క శక్తి తక్కువగా ఉండేది, కానీ త్యాగము మరియు స్నేహము ఆధారంపై సఫలత లభించింది. అన్ని త్యాగం చేసి వచ్చారు. మరి బాబా పైన చాలా స్నేహం ఉంది. బుద్ధిలో రాత్రింబవళ్ళు బాబా మరియు యజ్ఞం వైపు లగన్ ఉండేది. ప్రేమతో బాబా బాబా మరియు యజ్ఞము అనే మాటలే వెలువడేవి. ఈ స్నేహమే అందరినీ సహయోగంలోకి తెచ్చింది. ఈ శక్తి ద్వారానే సేవా కేంద్రాలు తయారయ్యాయి. సాకార స్నేహము ద్వారానే మన్మనాభవగా అయ్యారు. సాకార స్నేహమే సహయోగిగా చేసింది. ఇప్పుడు కూడా త్యాగము మరియు స్నేహం యొక్క శక్తి ద్వారా ముట్టడిస్తే సఫలత లభిస్తుంది. స్లోగన్, ఫరిస్తాగా అవ్వాలి అంటే వ్యర్థమైన మాటలు లేక డిస్టర్బ్ చేసే మాటల నుండి ముక్తులుగా అవ్వండి. అవ్యక్త సూచన, సదా అచల్ అడోల్ ఏకర స్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఏమి జరిగినా ప్రకృతి కానీ వ్యక్తి కానీ రెండు మీ అచల స్థితి యొక్క ఆసనాన్ని కొంచెం కూడా కదిలించరాదు. ఇంత పక్కాగా ఉన్నారు కదా. ఉదాహరణకు దేహము ఆసనంపై స్థితం అవ్వకపోతే అలజడి చేస్తుంది. అలా మనస్సు అలజడి చేయడం లేదు కదా. సదా అచంచలంగా అడోల్గా ఉండాలి. కొంచెం కూడా మనస్సు అలజడి చెందరాదు.
ఒకవేళ అప్పుడప్పుడు హల్చల్గా, అప్పుడప్పుడు అచ్చల్గా ఉంటే సింహాసనం కూడా ఒకప్పుడు లభిస్తుంది, ఒకప్పుడు లభించదు. ఇక్కడ మీ స్థితిని బట్టే అక్కడ మీరు పదవిని పొందుతారు అని చెప్తూ ఉన్నారు బాబా. దాని కొరకే అచల్గా, అడోల్గా, ఏకర స్థితిలో ఉండాలి. ఓం శాంతి.